సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు, అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అభ్యంతకర పోస్టులు పెడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వారిపై 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు పోస్టులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులోనూ కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఎవరైతే సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు అలాగే అసభ్యకర పోస్టులు పెడుతున్నారో వారిపై అయితే ఏపీ ప్రభుత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని చెప్పొచ్చు. విజయవాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో 20కి పైగా కేసులు నమోదైనాయని కూడా చెప్పొచ్చు. అసభ్యకర పోస్టులకు పెట్టిన పలువురు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులను పెడితే కఠినమైన చర్యలు తప్పు అని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో కూడా రాజకీయ నాయకులు కానీ వేరే విధంగా కానీ సోషల్ మీడియాలో అసభ్యకరం పోస్టులు పెట్టడంతో కూడా అదే విధంగా అంటే ఎక్కడ పడితే అది చాలా దూరం పరిస్థితుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతాం వల్ల ఒక కాలేజీ స్టూడెంట్ కూడా చనిపోవడం జరుగుతుంది. అదే విధంగా వీటిపై చర్య తీసుకోవాలని కూడా ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎందుకంటే ఇట్లాంటివి జరగకుండా మరలా జరగకుండా చూసుకోవాలని కూడా ఏపీ పోలీసులు చూసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.